వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ పీస్ క్యాప్సికమ్ పన్నీర్ బూజీ అండి. చాలా బాగుంటుందండి. ఇది చపాతీస్కి అలా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఒకటే కర్రీగా చేసుకుంటాం కదా, సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సో దాని తయారీ విధానం చూద్దామా. ఒక 2 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ గురించి నేను చెప్తాను కుకింగ్ చేస్తుంటూ. ఒక టమాటో అండి, మంచి రెడ్ కలర్గా ఉండాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ 2, అదే పెద్ద ఉంటే 1 సన్నగా చాప్ చేసుకోండి. ఒక క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ 250 గ్రామ్ అండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ వేసేసుకోవాలి. దీంట్లో ఏం వేయనండి, జీలకర్ర ఆవాలు అలా ఏం వేయను, ఓన్లీ ఇలా డైరెక్ట్గా ఆనియన్స్ వేసేస్తున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. నేను మర్చిపోయాను పచ్చిమిర్చి, సో ఇప్పుడే కట్ చేసి వేస్తున్నాను. ఇంట్లో ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకున్న వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటోస్, గ్రీన్ పీస్ అంతా వేసేసుకుందామండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక చెప్పాను కదండి, అన్నీ వేసేసుకోవాలి. గ్రీన్ పీస్ నేను ఎప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుని ఒలిచి దాన్ని కడిగేసి డ్రై చేసేసి జిప్ లాక్ కవర్లో వేసి పెట్టుకుంటానండి. సో ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా చేస్తుంటాను కదా, అప్పుడు నేను యాడ్ చేస్తానండి. ఈసారి నేను మీకు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ వేద్దామండి, ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం చప్పగా ఉండొద్దని చెప్పేసి లైట్గా ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తొందరనే కుక్ అయిపోతుందండి క్యాప్సికమ్ కానీ టమాటో కానీ గ్రీన్ పీస్ కూడా. పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటామండి. పన్నీర్ కూడా అంటే చాలా మంచిది. ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకొచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూసాక మంచి కుక్ అవుతుందండి. సో ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ జీరా పౌడర్, ఇంకా కారం, ఒక 1 స్పూన్ కారం అండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను అందుకే స్టార్టింగ్లో ఏం లేదు జీరా ఏది వేయలేదు, ఎందుకంటే నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి అందుకే ఇప్పుడు వేసానండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంత మసాలా అంతా బాగా మిక్స్ అయిపోవాలి. కొంచెం ఇలా మసాలా అంతా వేసేసాక మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మసాలా మంచిగా పచ్చి వాసన రాకుండా మంచిగా కుక్ అయిపోవాలని. ఇలా మసాలా అంతా కుక్ అయిపోతే మనకి పైన ఆయిల్ వచ్చేస్తుందండి. సో అప్పుడు మనం ఇలా తురిమి పెట్టుకున్న పన్నీర్ని మంచిగా సన్నగా, కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, దాంట్లో తురిమేసాను. ఇలా మంచిగా తురిమేసుకోవాలి. తురిమేసుకొని దీంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి అన్నీ కలిపేసుకుందామండి. మనం వాటర్ యాడ్ చేసాం కదండి, సో అంతా పన్నీర్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ముందు సాల్ట్ వేసాను ఉట్టి వెజిటేబుల్స్కి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. లాస్ట్కి ఇంకొంచెం గరం మసాలా వేసుకుందాం. ఏంటండి పన్నీర్ బుర్జీ. సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా వేసేసి, కస్తూరి మేతి అండి, ఇది హోమ్మేడ్ కస్తూరి మేతి. సో దాన్ని బ్రష్ వేసేసుకొని వేసేసుకోవాలండి.
ఇప్పుడు మనం పన్నీర్ అలా చేస్తే కంపల్సరీ కస్తూరి మేతి వేయాలండి, లాస్ట్కి చాలా బాగుంటుంది. సో ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయండి. నాకు కొంచెం తక్కువ పడింది, సో నేను మళ్ళీ యాడ్ చేశాను. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి నేను చూపించలేదు, సారీ. సో ఇప్పుడు ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుందాం. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. నేను ఇది చపాతీకి చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. అయిపోయిందండి గ్రీన్ పీస్ క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ. సో నేను రోటీతో సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది రోటీతో తింటే, రోటీతో బటర్ నాన్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ ఇంకొక వరకు నా వీడియో రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మీ రూపీస్ కిచెన్.